హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మూన్ టారో. సో టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. ఇవి మీ ఎనర్జీస్, మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారని. ఇవి మీ పర్సన్ ఎనర్జీస్, మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని. సో టుడే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ రీయూనియన్ అవుతుందా లేదా అనేది చూద్దాం. ఇది అందరికీ వర్తిస్తుందండి, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎక్స్ట్రా రిలేషన్స్, లవర్స్, సో అందరూ చూడొచ్చు. ఎవరైతే సపరేషన్లో ఉన్నా, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా, మీ పర్సన్ని బ్లాక్ చేసినా, సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా, లెస్ కాంటాక్ట్ అయినా ఎవరైనా చూడొచ్చు. మీ పర్సన్ నేమ్ని 3 times అనుకుని వీడియో కంటిన్యూ చేయండి. వీడియో చూడండి, ఓకేనా? యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? మా వ్యూవర్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్ కొంతమంది కెరీర్లో సక్సెస్ అవ్వాలని చూస్తున్నారండి. కెరీర్ పరంగా, జాబ్ పరంగా వాళ్ళు సెటిల్ అవ్వని వాళ్ళు అయితే కనుక సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. కెరీర్ పరంగా గ్రోత్ చూస్తున్నారు. ఒకవేళ కెరీర్ ఏం లేదు అనుకుంటే కనుక ఫైనాన్షియల్గా కానీ, జాబ్ పరంగా కానీ అది ఎదుగుదల చూస్తున్నారు. ఏదైనా జాబ్ చూసుకోవడము, సెటిల్ అవ్వడము, ఎక్కువగా కెరీర్ మీద ఫోకస్ పెట్టారనమాట. కెరీర్లో సక్సెస్ అవ్వాలనే ఈ తపన ఎక్కువ. హార్డ్ వర్క్ కానీ, ఎక్కువగా వర్క్లో, కెరీర్లో ఎక్కువ ఫోకస్ ఉంది. దాని మీద సక్సెస్ అవ్వాలని ఎక్కువగా ఆసక్తి, ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అలా లేదు అంటే కనుక కొంతమందికి ఏంటంటే మీ పర్సన్స్లో అండ్ రిలేషన్ పర్పస్లో, రిలేషన్ పరంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలి. అంటే మీ రిలేషన్ పరంగా వాళ్ళు సక్సెస్ని చూడాలనుకుంటున్నారు. మీ రిలేషన్లో అంటే మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇంకోటి, మీ పర్సన్కి మీరు స్పెషల్గానే ఉంటారు. సో మీతోనే కలిసి మళ్ళీ రీయూనియన్ చేయాలి, రిలేషన్ని కంటిన్యూ చేయాలని డెఫినెట్లీ ఉంది. అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉండి, వేరే వాళ్ళు ఎవరైనా మీ పర్సన్ తాలూకా ఫ్రెండ్స్గా, ఫ్యామిలీ కానీ, థర్డ్ పార్టీ కానీ, మేబీ ఎవరైనా అడ్డుపడి వద్దు అని చెప్పినా కానీ, అప్పుడు పాస్ట్లో వాళ్ళు ఒకవేళ వేరే వాళ్ళ చెప్పుడు మాటలు విన్నా, వేరే వాళ్ళ మాటలని మీ పర్సన్ మీ దగ్గరికి రాకపోయినా సరే, ప్రెజెంట్లో ఫ్యూచర్లో ఏంటంటే మీ పర్సన్ ఎవరి మాట లెక్క చేయకుండా మీ లైఫ్లోకి అనేది వస్తారు. అంటే వాళ్ళ మనసు మాట వినరు, ఇంకెవరైనా చెప్పే వాళ్ళు ఉంటే వాళ్ళ మాట కూడా వినరు. ఫ్యూచర్లో ఎవరు ఏం చెప్పినా, వాళ్ళ మనసు ఏం చెప్పినా సరే డెఫినెట్లీ మీ దగ్గరికి అనేది వస్తారు. ఇంకోటి అండి, వాళ్ళు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. వాళ్ళు కెరీర్లో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, జాబ్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా వాళ్ళు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు. అంటే మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే, వాళ్ళు మీ దగ్గర నుంచి ఎప్పుడైతే వెళ్ళారో, వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడైతే బ్లాక్ చేశారో, వాళ్ళు మీ కాంటాక్ట్ని ఎప్పుడైతే తీసేశారో, అంటే మీతో ఎప్పుడైతే మాటలు బంద్ చేశారో, ఆపేశారో, మీతో ఎప్పుడైతే సరిగా ఉండరో, అప్పటి నుంచి వాళ్ళైతే హ్యాపీగా ఉండరు. అప్పటి నుంచి వాళ్ళలో సాడ్ అనేది మొదలవుతుంది. అప్పటి నుంచి వాళ్ళు మెంటల్ టెన్షన్ ఎక్కువైపోతుంది. అది వాళ్ళకు కూడా అర్థమవుతుందో లేదో కానీ డెఫినెట్లీ జరిగేది అదే. ఏదో కొన్ని రీజన్స్ వల్ల, ఏదో కొన్ని కారణాల వల్ల మీ దగ్గర నుంచి వెళ్ళిపోదాము అనేసి వాళ్ళు అనుకున్నా కానీ, బట్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మూడ్ ఆఫ్ అవుతారు. ఎప్పుడైతే మీరు వాళ్ళ లైఫ్లో ఉండరో, ఎప్పుడైతే మీతో గొడవపడి మీకు దూరంగా మీ పర్సన్ ఉంటారో, వెంటనే వాళ్ళకి మూడ్ ఆఫ్ వస్తుంది. వెంటనే వాళ్ళు ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తారు. ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తుంటారు. మీ గురించి అప్సెట్ అవుతూ ఉంటారు. ఎవరేం మాట్లాడినా చిరాకు వస్తుంది. మీ పర్సన్కి చిరాకుగా ఉంటారు, ఇరిటేటింగ్గా ఫీల్ అవుతారు, ప్రశాంతంగా ఉండరు, ఆలోచిస్తూ ఉంటారు. సో ఎక్కువగా ఓవర్ థింక్ చేస్తూ ఉంటారు, డల్గా ఉంటారు, మూడ్ ఆఫ్లో ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే, ఎప్పుడైతే వాళ్ళు మీ నుంచి దూరంగా వెళ్తారో, మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వాళ్ళు డెఫినెట్లీ హ్యాపీగా అయితే ఉండరు. వాళ్ళు డెఫినెట్లీ సాడ్గా అయితే ఇక్కడ కనిపిస్తుంది, డిస్టర్బ్ అయిపోతారు. ఎందుకంటే ఇక్కడ మీరు కూడా మీ పర్సన్ ఎప్పుడైతే మీ పర్సన్ మీ నుంచి దూరంగా ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? మీ పర్సన్ ఇప్పుడు సడన్గా మిమ్మల్ని బ్లాక్ చేసినా, మిమ్మల్ని దూరం పెట్టినా, సడన్గా మీకు కాల్ చేయకపోయినా, మెసేజ్ చేయకపోయినా మీరు ఎలా ఫీల్ అవుతారు? మీరు కూడా అప్సెట్ అవుతారు, డల్గా ఫీల్ అవుతారు. ఏ వర్క్ చేస్తున్నా వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అలాగే మీ పర్సన్ కూడా సేమ్, మీకు దూరంగా ఉన్నప్పుడు మీ పర్సన్ కూడా మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, డల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే
ఇష్టమైన వాటికి దూరంగా ఉంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా. సో అలాగే అన్నమాట. అంటే ఇష్టమైన వాళ్ళకి దూరంగా మనం ఉండలేము. ఎందుకంటే అలా ఉండడం వల్ల మనకి కష్టంగా అనిపిస్తుంది, బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే పైకి ఏవో గొడవల వల్ల, ఏదో మనస్పర్ధల వల్ల అలా చేసినా కానీ ఈ పర్సన్ లోపల మనసులో ఏంటంటే డల్గానే ఉంటుంది. ఎప్పుడైతే దూరం అవుతే అప్పుడు మనశ్శాంతిని కోల్పోతాం. అంటే ఇక్కడ ఈ పర్సన్కి అర్థమవుతుంది అనమాట, మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, మీరు వాళ్ళ లైఫ్లో ఎంత మెయిన్ రోల్ ఉన్నారు అని. సో ఎప్పుడైతే దూరం చేసుకుంటారో అప్పుడు మీకైనా వాళ్ళు అంతే ఇంపార్టెంట్. మీ పర్సన్ లేకపోతే మీరు కూడా అలాగే ఎప్పుడైతే దూరం అవుతారో అప్పటి నుంచి బాధ, అప్పటి నుంచి డల్ అయిపోతారు. ఎప్పుడు మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటారో అప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పర్సన్కి కూడా అలాగే సేమ్. ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకొని వెళ్ళిపోయినంత మాత్రాన మీ పర్సన్కి మీరంటే ఇష్టం లేదని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ ఇష్టం ఉన్నా సరే, కొంతమంది పర్సన్స్లో, మీ పర్సన్స్లో కొంతమంది ఇష్టం ఉన్నా సరే, కెరీర్ పరంగా, ఫైనాన్షియల్ పరంగా, సొసైటీ పరంగా, ఫ్యామిలీ పరంగా, థర్డ్ పార్టీ పరంగా, మీ మధ్య జరిగిన గొడవల పరంగా ఏవైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన కారణాల వల్ల మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉండొచ్చు. ఓన్లీ మీ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టింది కారణాలు మాత్రమే, కారణాల వల్ల, రీజన్స్ వల్ల మాత్రమే. బట్ అదర్వైజ్ వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది, మళ్ళీ మీతో కలవాలని ఉంది. డెఫినెట్లీ మీతో ఇలా వదిలేసి మీకు దూరంగా ఉన్నందుకు వాళ్ళు అన్హ్యాపీనే, వాళ్ళు హ్యాపీగా లేరు. ఇంకోటి ఏంటంటే మీ దగ్గరికి రావాలి అంటే కొన్ని ఆప్టికల్స్ ఉన్నాయి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి సార్ట్ అవుట్ చేసుకొని మీ దగ్గరికి వస్తారు. ఒకవేళ మీరే వాళ్ళని హర్ట్ చేసి ఉంటే ఆ హర్టింగ్ అనేది వాళ్ళకి తగ్గిపోయినాక మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు హర్ట్ చేసి ఉంటే మీరు కొంచెం వాళ్ళు క్షమిస్తారు అనుకున్నప్పుడు మీ దగ్గరికి వస్తారు. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు తప్పు చేస్తే వాళ్ళు క్షమిస్తారు ఫ్యూచర్లో. అండ్ వాళ్ళు మిస్టేక్ చేస్తే అది సరిదిద్దుకొని మీ లైఫ్లో కంటిన్యూ అవుతారండి. డెఫినెట్లీ ఈ పర్సన్ నిర్ణయం అనేది డిసైడ్ అయ్యారు. వాళ్ళు లైఫ్లో నుంచి, మీ లైఫ్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసు మాత్రం మీ దగ్గరే ఉంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు విడిపోయింది మ్యాక్సిమం టెంపరీగానే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మీ మీద రొమాంటిక్ ఫీలింగ్స్ ఉన్నాయి. కొన్ని సిచ్యువేషన్స్ కారణంగా కొంతమందికి మూడో వ్యక్తుల వల్ల కూడా గొడవలయ్యి వాళ్ళు మీ మధ్యలోకి వచ్చి మిమ్మల్ని గొడవ పెట్టి, మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టి మిమ్మల్ని వేరు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఎదుటి వారికి, ఫ్యామిలీకో, థర్డ్ పార్టీకో, సొసైటీకో భయపడే వ్యక్తి. కొంతమంది అయితే ఎదుటి వాళ్ళకి, సిచ్యువేషన్స్కి భయపడే వ్యక్తి అండి. సో కొంతమందికి ఏంటంటే మీ పర్సన్కి మీ మీద నమ్మకం లేకపోవచ్చు. కొంతమందికి అట్లా ట్రస్ట్ ఇష్యూస్, గొడవలు, వీటి వల్ల కొంతమంది, ఆ ఫ్యామిలీ, థర్డ్ పార్టీ వల్ల కొంతమంది ఇలా దూరంగా ఉన్న వాళ్ళు అయితే ఉన్నారు. కొంతమందికి సొసైటీలో ఏమనుకుంటారని భయము. వీటన్నిటి వల్ల మీ పర్సన్ మీకు దూరంగా ఉన్నారు. అండ్ దూరంగా ఉన్నందువల్ల వాళ్ళు హ్యాపీగా లేరు. డెఫినెట్లీ వాళ్ళకి మీరు గుర్తొస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే కొంతమందికి భయం ఎక్కువ అండి. వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారన్న భయం ఎక్కువ. సో మీ పర్సన్స్లో ఎనర్జీ ఉందో లేదో చూస్తే అది మీకు సెట్ అవుతుంది. కొంతమంది ఏంటంటే వేరే కారణాల వల్ల, మీ మధ్య జరిగిన గొడవల వల్ల కొంతమంది ఆగొచ్చు, హట్ అయ్యి, సిచ్యువేషన్స్ని బట్టి అండి ఇక్కడ. సో కొంతమందికి భయం, ఆ భయం వల్లే ఆగుతున్నారు. ఇది సార్ట్ అవుట్ చేసుకొని రావడానికి ట్రై చేస్తారు. మీ మీద మాత్రం ఇక్కడ కొంతమందికి ఫిజికల్ కనెక్షన్ కనుక ఉంటే కనుక, ఫిజికల్ కనెక్షన్ మీ మీద చాలా స్ట్రాంగ్గా ఉంది. మీ పర్సన్కి చూడండి ఎంత ఫీల్ అవుతున్నారో. ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళు కూడా రొమాన్స్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్లో మీతో రొమాంటిక్ డే గడపడానికి ట్రై చేస్తున్నారు, గడపాలనుకుంటున్నారు. డెఫినెట్లీ ఈ పర్సన్కి మీరు చాలా కనెక్ట్ అయిపోయారు. మీకు మీ పర్సన్ ఎలా కనెక్ట్ అయ్యారో మీ పర్సన్ కూడా మీరు అలాగే కనెక్ట్ అయ్యారు. కాబట్టి వీళ్ళు వదులుకోలేకపోతున్నారు. వీళ్ళు ఎంత ప్రాక్టికల్గా ఉన్నా కూడా వాళ్ళ మనసులో లోపల మీరు చాలా, మీతో చాలా కనెక్టివ్ ఉంది, బాగా కనెక్ట్ అయిపోయారు మీకు. సో ఫిజికల్గా మీరు చాలా బాగా గుర్తొస్తున్నారు. ఫిజికల్గానే కాదు, మెంటల్గా కూడా. డెఫినెట్లీ వాళ్ళకి రీయూనియన్ చేయాలి, మళ్ళీ మీతో కలవాలి అన్న ఆలోచన ఉంది. అండ్ మీతో ఫిజికల్ కనెక్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి డెఫినెట్లీ మీతో రొమాంటిక్ డేట్ గడపాలని మీ పర్సన్కి ఉందండి. మీరేమనుకుంటున్నారో చూద్దాం. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి, మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్. మీ పర్సన్తో కమ్యూనికేషన్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వస్తారా, ఎప్పుడెప్పుడు మీ పర్సన్ నుంచి కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా అని చూస్తున్నారు. మూవ్ ఆన్ మీ పర్సన్ బిహేవ్ చూసినప్పుడు మీకు మూవ్ ఆన్ అయిపోవాలనిపిస్తుందండి, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు.
ఎందుకంటే ఈ పర్సన్తో మీరు లైఫ్ని ఊహించేసుకున్నారు, ఫిజికల్గా కనెక్ట్ అయిపోయారు, ఈ పర్సన్కి మనీ పరంగా హెల్ప్ చేశారు, ఫిజికల్గా కనెక్ట్ అయిపోయారు, వాళ్ళే ఇంకా లైఫ్ అనుకున్నారు. కానీ ఒక్కోసారి ఈ ఈ ఈ పర్సన్ అబద్ధాలు చెప్పడం కానీ, లేకపోతే మిమ్మల్ని అవాయిడ్ చేయడం కానీ, మీకు దూరంగా ఉండడం కానీ, అలాంటివి చేసినప్పుడు, అలాంటివి మీ పర్సన్లో మీరు చూసినప్పుడు ఏంటంటే ఈ పర్సన్ అవాయిడ్ చేసి మూవ్ ఆన్ అయిపోయి మీ పని మీరు చూసుకుందాం అనుకుంటారు. కానీ మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటారు, కానీ మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు. మూవ్ ఆన్ అయిపోవడానికి కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఫిజికల్ కనెక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అండ్ ఫిజికల్గా మీరు కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్కి అంతలాగా దగ్గర అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆ ప్లేస్ని వేరే వాళ్ళకి ఇవ్వలేక ఇలాగే ఇంక ఈ పర్సన్తో ఉండాల్సి వస్తుంది. మ్యారీడ్ వాళ్ళు అయితే ఏంటంటే పిల్లలు ఉన్నారు, సో ఫ్యామిలీ ఉంది, దానివల్ల మీరు ఈ పర్సన్ వదలలేరు. అండ్ ఇంకా ఏ రిలేషన్ అయినా సరే ఈ పర్సన్కి మీరు మనీ హెల్ప్ చేశారు, ఈ పర్సన్తో ఫిజికల్గా కనెక్ట్ అయ్యారు, ఈ పర్సన్తో అంత బాగా కనెక్టివ్ అయ్యారు కాబట్టి, అంత క్లోజ్ కనెక్షన్ ఉంది కాబట్టి మీరు ఈ పర్సన్ని వదులుకోలేకపోతున్నారు. అందుకే ఎంత మూవ్ ఆన్ ఈ పర్సన్ బిహేవియర్ ఎంత అంటే చీటింగ్ ఎనర్జీ ఎక్కువగా కొంతమంది కనిపించిన, అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఎంత ఇగ్నోర్ చేస్తున్నా, ఒక్కోసారి మిమ్మల్ని ఎంత విసిగించినా ఆ పర్సన్ ప్రవర్తనతో మీకు దూరం పెట్టాలనిపిస్తుంది, కానీ మీరు దూరం పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే అనిపిస్తుంది మూవ్ ఆన్ అయిపోవాలి, ఇలాంటి పర్సన్ నాకు వద్దు అని మీకు అనిపిస్తుందండి ఈ పర్సన్ ప్రవర్తన వల్ల. కానీ ఏంటంటే మీరు పెట్టలేకపోతున్నారు, దూరం ఉంచలేకపోతున్నారు, దూరం పెట్టలేకపోతున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ మీద మీకు చాలా ప్యాషన్ ఉంది, ట్రూ లవ్ ఉంది, ఈ పర్సన్ని మీరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, కొంతమంది ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. సో ఈ పర్సన్ మీద చాలా ఇష్టం ఉంది, లైఫ్ని చూస్తున్నారు ఈ పర్సన్తో. అండ్ మ్యారీడ్ అయినా అన్మ్యారీడ్ ఏ రిలేషన్ అయినా సరే ఈ పర్సన్తో లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నారు. అందుకే ఈ పర్సన్ ఎంత హర్ట్ చేసినా కానీ ఇంకా ఈ పర్సన్ కోసం ఎదురు చూస్తున్నారు. డెఫినెట్లీ ఇక్కడ హీల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది. అయినా సరే ఈ పర్సన్ లైఫ్లోనే ఉండాలనుకుంటున్నారండి మీరు. ఎన్ని అయినా సరే ఈ పర్సన్ లైఫ్లోనే మీరు ఉండాలనుకుంటున్నారు. ఒక్కోసారి అనిపిస్తుంది కానీ వెళ్ళిపోవాలని మళ్ళీ వెళ్ళిపోలేకపోతున్నారు, ఎందుకంటే బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ పర్సన్కి మీరు బాగా అలవాటు పడిపోయారు అండ్ బాగా కనెక్ట్ అయిపోయారు, దానివల్లే ఈ పర్సన్ని వదలలేకపోతున్నారు. ఓకేనా? సో మీరైతే వదలలేరు, అంటే మీ పర్సన్ కూడా డెఫినెట్లీ మిమ్మల్ని వదలలేకపోతున్నారు. సో ఇద్దరూ కలవాలనుకుంటున్నారు కాబట్టి డెఫినెట్లీగా రీయూనియన్ అనేది కనిపిస్తుందండి. సో మీ పర్సన్ కూడా యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్తో రీయూనియన్ చేస్తారా? మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ ఉందా? మా వ్యూవర్స్కి వాళ్ళ పర్సన్స్తో రీయూనియన్ ఉందా? కొంతమందికి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అండి, కొంచెం వెయిట్ చేయండి, డెఫినెట్లీ రీయూనియన్ కనిపిస్తుంది. రీయూనియన్ ఉంది, ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. సడన్గా మీ పర్సన్ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుంది, సడన్గా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు. సో ఎమోషనల్గా మీ పర్సన్తో మీరు కనెక్ట్ అవ్వబోతున్నారు అండ్ రొమాన్స్ అనేది రాబోతుంది, రొమాంటిక్గా న్యూ బిగినింగ్ అనేది జరగబోతుందండి. సడన్గా మీ లైఫ్లోకి మీ పర్సన్తో మీకు రొమాన్స్ అండ్ ఎమోషనల్ న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది, రీయూనియన్ అనేది అవ్వబోతుంది అండ్ రొమాంటిక్ న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది ఎమోషనల్గా. ఓకేనా? సో క్లైమ్ చేసుకోండి, కామెంట్లో 555 పెట్టండి, లైక్ చేయండి, క్లైమ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నా ప్రతి వీడియో మీకు వస్తుంది. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి షేర్ చేయండి, మోటివేషనల్గా ఉంటే మన వీడియోస్. ఓకేనా? ఎవరికైనా పర్సనల్ రీడింగ్ తీసుకోవాలనుకుంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా, సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.